కూడా మా మహారాజులకి ఆట స్థలమే. నేను విదిల్చి మిగిల్చిన రాజ్యానికి మహారాజు. పట్టాభిషిక్తుడై 18 ఏళ్లైనా నిశ్శబ్దంగా ఉంటే భయమనుకున్నా కాదు. అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒక్కసారి పొంగిందా ఒక్కడు మిగలడు. పొంగింది ప్రభు, మీ దాకా రాకుండా కాపాడుకోండి. రాయబారి, అడుగున పడి మగ్గుతున్న దక్షిణాదిని నెగ్గటం ఘనకార్యం కాదు. నాది సముద్రం కావలి కాస్తున్న సింహాసనం. నీటిని దాటి నా కోటను చేరేలోపు మొసలి నోట పడ్డ మదగజంలా చిక్కి శల్యమవుతాడని చెప్పు. మొసలి నోట పడ్డ మదగజమవుతాడని మహావిష్ణువుతోటే చెప్పమంటున్నారే. శాతకర్ణి సార్వభౌముడు నారసింహుడి నరావతారం. కాస్త ఆలోచించండి ప్రభు. మీ నారసింహుల వారితో చెప్పండి స్వామి, యుద్ధం మాతో మాత్రమే కాదు, మాతో సంఘటించిన యవన సేనను కూడా ప్రతిఘటించాలి. మా సేనాని మధురకుని ఎదురు నిలిచేందుకే మీ చేవ చాలదు. ఆపై మాతో చేతులు కలిపిన గ్రీకు రణధీరుడు పరితస్ను దాటి రావటానికి మీ శాతవాహన సేన చాలదని చెప్పండి. పరాన్న భుక్కులైన ఆ పరదేశీయులతో నెయ్యమే మీ నేరమని గుర్తు చెయ్యమన్నారు. ఆ యవన పరిదశని పరిమార్చడానికి మా ప్రభువుల కత్తిలో 10వ వంతు చాలని హెచ్చరించమన్నారు. వాడు నా కత్తిని నీకిమ్మన్నాడు. ఇస్తే నా రాజ్యాన్ని వాడికిచ్చినట్టు. నేను వాడి కొడుకునిమ్మంటున్నా. ఇస్తే వాడి వంశం నా పాదాల దగ్గర ఉన్నట్టు. నీ శాతకర్ణి తాతని నా తండ్రి భూమకుడు కోటిలింగాల వరకు తరిమి కొట్టాడు. వీడి తండ్రి నా చేత పరాజితుడై శరణు వేడి బతికిపోయాడు. వెళ్ళి గురుతు చేయి. అమరావతి ఆనవాళ్లు దొరకవని తెలియచేయి. అప్పుడు వేరు ప్రభు. ఇప్పుడు అమరావతిలో కుందేళ్లకి కొమ్ములుంటాయి, మెత్తాళ్లకి మొలతాళ్లుంటాయి, మగువుల ముంజేతికి మీసాలుంటాయి. కారణం అది శాతకర్ణి ప్రాంగణం. మహామంత్రి, శరణంటే కరవాలమివ్వాలి, మరి రణమంటే నిన్నిప్పుడు బంధిస్తే వారొస్తారు. కారాగారంలో వేచి ఉంటాను. మరి వధిస్తే మీరొస్తారు. కాటి వాకిట నేను కాచుకొనుంటాను. కళ్యాణ దుర్గవాసులారా, వచ్చేది వీరసింహుడు, పరవారణ విక్రమ నారసింహుడు, శతకోటి సూర్యప్రభా సమానుడు, శాతవాహన సార్వభౌముడు. శాతకర్ణి. శాంతి లేని శాతవాహన సామ్రాజ్యంలో మేముండలేం. ఇప్పటికే శాతకర్ణి స్వార్థం 29 సామ్రాజ్యాల్ని బలి తీసుకుంది. మొన్న అంగదేశం కూలిపోయింది. నిన్న కొంతల రక్తసిక్తమైంది. నేడు కళ్యాణ ద్వీపం రణభూమిగా మారబోతుంది. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని. మీరు పెంచింది మహారాజును కాదు, మహాయుద్ధాన్ని. మీ ఒక్కరి విజయం కోసం ఎన్ని కంఠాలు తెగపడుతున్నాయో తెలుసా? సైనికుల నెత్తుటితో, స్త్రీమూర్తుల కుంకుమతో భూమి ఎర్రబారుతోంది. ఏమిటి రాజ్యకాంక్ష? ఎందుకీ రక్త పిపాస? అది రాజధర్మం. ఏమిటి రాజధర్మం? ధర్మరక్షణ. ధర్మమనగా ఆచరించదగినది, ఆమోదయోగ్యమైనది. యుద్ధం ఆచరణీయమా?
ఆమోదయోగ్యమా? అమరావతి శాంతికి ఆలవాలమని భావితరాలకు బౌద్ధారామంగా ప్రసిద్ధమవ్వాలని ఇక్కడుంటున్నాం. ఇక ఉండలేం. సెలవిప్పించండి. మీరు వెళ్లేందుకు అనుమతే కావాలనుకుంటే అదివ్వవలసింది నేను కాదు, మీకోసం ఆరామాలు నిర్మిస్తున్న మహారాజు. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నా బిడ్డ వచ్చే వరకు వేచి ఉండండి. తెలుగు జాతి సింహం మొనగాడు.
తల వంచకు. అది నేను గెలిచిన తల, నాది. నువ్వు రాజ్యాన్ని ఇవ్వనన్నా, రణాన్ని కోరుకున్నా తప్పు కాదు. అది పౌరుషం. ఈ గడ్డను నువ్వెళ్ళినా నేనెళ్ళినా తప్పు లేదు. ఒకే ఖండ వారసత్వం. పరాయి యవనంలో పంచన చేరావు. తప్ప కాదా? భూమిని విస్తరిస్తున్న విదేశీయుడి ప్రాపకం కోసం వ్యక్తిత్వాన్ని చంపుకున్నాను. మన్నించు మిత్రమా. ఇకపై నీవు మా ప్రతినిధివి. శాతవాహన సామ్రాజ్య సామంతుడిగా సుపరిపాలన సాగించు. నీకు సలహాదారుడిగా దేవదత్తుడిని నియమిస్తున్నాను. ధన్యుణ్ణి శాతకర్ణి ప్రభు. పరవారణ విక్రమ నారసింహ మేరు నగధీర సమర శిరసి విజితంపు సంఘాత సాహో శాతవాహన సాహో శాతకర్ణి సార్వభౌమ, సాహో శాతవాహన వీరకిశోర. శాతకర్ణి అంటే 100 చెవులు గలవాడని అర్థం. ఆ భూభాగం మీద ఎక్కడ అడుగు పెట్టినా అతనికి వినపడుతుంది. అతను శాతకర్ణుడు కూడా. అంటే 100 చేతులు ఉన్నవాడని అర్థం. 100 మందికి ఒక వెటు సరిపోతుంది. ఈ కళ్యాణ దుర్గం విజయంతో దక్షిణ దేశాలన్నీ శాతకర్ణి సొంతమయ్యాయి. ఇప్పుడు భర్తఖండానికి 2 రాజులు. ఉత్తరానికి నహపానుడు, దక్షిణానికి శాతకర్ణి. ఏమ్మాయ్, పెళ్ళయిందా? ఏ చేసుకుంటావా? నాకిద్దరు పెళ్ళాలు. మూడో పెళ్ళం అయితే పర్లేదా? నాకు 3 మొగుళ్ళు. 4వ మొగుడు అయితే పర్లేదా? రాజుగారికి చెప్పి ఆడంగులకు ఒక్క మొగుడే ఉండాలని ఓ పద్ధతి పెట్టిద్దాం. ఆయనతోనే మగాడికి కూడా ఒక్క పెళ్ళమే ఉండాలని పద్ధతి పెట్టేస్తారు. ఏమ్మాయ్, పెళ్ళయిందా? మల్లయ్య మల్లయ్య మారవయ్య. ఏమయ్యా ప్రభు, ఈ పట్టుతోనే యుద్ధం చేశావా? 30 మందిని చంపాను మహారాజా. అబ్బా, బలభీమకుడని మావాడే. మా వాళ్ళను చంపి మనవాడయ్యాడు. మనగడివే. రేపు షహరాట యుద్ధంలో కూడా నీ కసి కొనసాగించాలి. సరేనా? అలాగే మహారాజా. మిత్రమా, ఆ నహపానుణ్ణి గెలవటం నన్ను ఓడించినంత సులభం కాదు. మన ఇరు సేనలు కలిసిన సౌరాష్ట్ర సేనలో 4వ వంతుంటారు. యుద్ధంలో గెలిచేది సైన్యం కాదు కాంజీ, వ్యూహం. చుట్టూ వింధ్య పర్వతాలు, మధ్యలో నహాపానుడి కోట. ఏకకాలంలో 3 వైపుల నుండి కనుమలు దాటాలి. ఒకవైపు చిత్రకూటం, ఇంకోవైపు విజయప్రస్థం, మరోవైపు ధర్మధామం.